కామాతురాణం నభయం నలజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక వెధవకి సిగ్గు శరం లేకుండా వాగుతున్నాడు. వాడికి సమాధానం చెప్పడానికి ఈ వీడియో. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నా అన్వేష్ అనేటటువంటి ఒక అడ్డగాడిద ఈ ప్రపంచంలో విలువలు లేకుండా తిరుగుతుంది. తిరగడం కాదు, అలాగే స్త్రీల యొక్క వలువలు తీసేసి తిరగండి అని ఒక సందేశం ఇస్తుంది. ఆ ఆంబోతికి నా సమాధానం, ఒరే దరిద్రుడా, నువ్వెప్పుడైనా వాల్మీకి రామాయణాన్ని అలాగే వ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని, మహాభారత గ్రంథాన్ని చదివావా నీచుడా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ పదం నేను ఇక్కడ మాట్లాడను. ఈ శివాజీ ఎంత దొంగ కొడుకు అంటే, నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు వాడు ఎందుకంటే నా సీతాదేవి, నా ద్రౌపది అద్భుతమైనటువంటి స్త్రీలు, మహిళామూర్తులు. ఈ రోజు మాట్లాడుతున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని. ఆ ఎంపవర్మెంట్ కి ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తులు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు దరిద్రుడా. సీతాదేవి గురించి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా? సీతాదేవి ఎంపవర్మెంట్ ఏంటి అని మాట్లాడతారేమో. ఒక దరిద్రుడు, రావణాసురుడు అనేటటువంటి దరిద్రుడు ఆమెని దుర్బుద్ధితోటి తీసుకుని పోతే దాదాపు కొన్ని నెలల పాటు ఆమె కనీసం అతనిని తాకను కూడా తాకనివ్వకుండా, అలాగే అతను ఎంత బెదిరించినా కూడా బెదరకుండా, తన భర్త మీద తనకున్నటువంటి నమ్మకాన్ని, తన భర్త పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమని, అలాగే అతని శౌర్యం పట్ల ఆమెకు ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి స్త్రీ నా సీతాదేవిరా. ఏం మాట్లాడుతున్నాడు? రావణ బ్రహ్మ అని పిలిపించుకున్నటువంటి అంతటి వాడినే అల్లంత దూరాన నిలబెట్టి గడ్డి పోచతోటి పోల్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, ధీరత్వము కలిగిన సహనశీలి, శౌర్యశీలి నా సీతామాత. అరే, అల్లంత దూరంలో రావణాసురుడు నిలబడ్డాడు తప్ప సీతమ్మను తాకే ప్రయత్నం కూడా చేయలేదు. ఎన్నో బెదిరించాడు, ఎన్నో బ్లాక్మెయిల్ చేశాడు, ఎంతో డబ్బు చూపించాడు. బంగారు లంకా నగరానికి రాణిని చేస్తానన్నాడు. గడ్డిపోచతో సమానమందిరా. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి, సౌశీల్యం ఉన్నటువంటి సీతాదేవిని తీసుకొని వెళితే, అరే దరిద్రుడా, ఇక్కడ 2 చెప్తాను నేను, 2 క్యారెక్టర్స్ చెప్తాను. ఒకటి, ఆ మాత భర్త పట్ల ఉన్నటువంటి నమ్మకము, అలాగే తన మీద, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తన మీద తనకు ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవము, ఆత్మవిశ్వాసము. అయితే పరాయి మగవాడు తీసుకొని వెళ్ళినా నా భార్యని నేను తీసుకునే తీరాలి అని వెతుక్కుంటూ వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, రామాయణం చదవండి, ఇలాంటి దరిద్రులకు అర్థమవుతుంది. తన భార్యను తీసుకు వెళ్ళినటువంటి వాడి తలలు నరికి, వాణ్ణి సంహరించి, భార్యని సగౌరవంగా వెనక్కి తీసుకొని వచ్చి సగర్వంగా ఈ ప్రపంచంలో నిలబెట్టినటువంటి పురుషోత్తముడు నా రాముడు. నువ్వు మాట్లాడుతున్నావురా పురాణాల గురించి? చదివావరా గాడిద? చదివావా? దానిలో ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థం ఏముందో తెలుసుకున్నావా? ఆ గ్రంథంలో ఏం తెలుసని మాట్లాడావురా? ఇంకొక విషయం, ద్రౌపది చీర కట్టుకుంటే ఏంటో కూసినవు కదా, గుర్తు పెట్టుకో. ఆమె ఒక్కటే మాట, ఏ జుట్టు పట్టుకుని ఏ మగవాడైతే ఈడ్చుకొని వచ్చాడో వాడి చేతులు తెగ నరికేంత వరకు, తొడ మీద కూర్చోమని చెప్పి తొడ చూపించినటువంటి ఆ మగవాడి తొడ తెగిపడేంత వరకు, వాడి గుండెలు చీల్చేంత వరకు జుట్టు ముడివేయనని చెప్పి శపథం చేసి శపథాన్ని నెరవేర్చుకుని భర్తలని ఆ దిశగా నడిపించినటువంటి గొప్ప వనిత ద్రౌపది మాత. అరే, మన పురాణాలు
ఏం చెప్పినాయో తెలుసా? స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చెప్పినాయి, స్త్రీ యొక్క ధీరత్వాన్ని చెప్పినాయి. నీలాగా దరిద్రమైనటువంటి భాష్యాలు ఇవ్వమని చెప్పలేదురా నీచుడా. విషయం ఏంటంటే, అందరూ ఏం మాట్లాడతారంటే ఒక్కడు కూడా చదవలేదండి. ఈ గ్రంథాలను ఎవ్వరూ చదవల. మన రామాయణ, భారత, భాగవత గ్రంథాలని ఇలాంటి వెధవలెవరూ కూడా చదవల. స్త్రీ వస్త్రధారణ గురించి మాట్లాడే వెధవలు చదవలేదు. అలాగే స్త్రీలు ఈ విధంగానే ఎందుకుండాలి, తీసుకొని తిరుగుతామని మాట్లాడేటటువంటి వాళ్ళు చదవాల. నిజంగా చదివి ఉన్నట్టయితే స్త్రీ యొక్క ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్త్రీ యొక్క ఎంపవర్మెంట్ ఏంటో అర్థమై ఉండేది. ఆ రోజే నా పురాణాలు చెప్పాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండి గెలవాలి. తాను యుద్ధం చెయ్యకుండా తనకి తాళి కట్టిన వాడితోటే యుద్ధం చేయించింది. శత్రువుని హతమార్చినటువంటి శౌర్యము స్త్రీలో ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా ఆ స్త్రీల గురించి? ఆ మహిళా మూర్తుల గురించి ఏం మాట్లాడుతున్నావు? నాలుక తెగ్గోస్తా గాడిద. ఇంకేం మాట్లాడినా వాళ్ళు వీళ్ళు వేసుకుంటే ఏంట్రా భాష ఏంటి? ఒక్కసారి నేను ఒక మాట అడుగుతున్నాను రా అన్వేషు, మీ మదర్ని, మీ ఫాదర్ని ఇక్కడ ఆవిడ ప్రస్తావన తీసుకురాకూడదు, కానీ తీసుకొస్తా. ఎందుకంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను వాళ్ళనేమి తప్పు మాట్లాడను. ఎందుకంటే గానిగెద్దులాగా పెరిగినటువంటి నీకు, నీ సంస్కారము, నీ దరిద్రం ఇట్లా ఏడిస్తే వాళ్ళేం చేస్తారు? నిన్ను కన్నందుకు ఏడవటం తప్పది. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి నీ వీడియోలు చూపిరా. వాళ్ళు కనీసం తల ఇట్లా ఎత్తి పక్కాళ్ళని చూస్తారేమో, నేను చూస్తా. నీ తల్లిదండ్రులు తల ఎత్తుకోలేనటువంటి పనులు చేసే నువ్వా ఈ దేశపు ఆడవాళ్ళ గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడేటటువంటి వాడివి? ముందు నీ తల్లిని గర్వంగా, గౌరవంగా ఈ సమాజంలో నిలబెట్టడం నేర్చుకోరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నావు? ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి రక్షణ లేదా? హిందువులు ఏం చేస్తున్నారా? అత్యాచారాలు చేస్తున్నారా? 28 ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. తీరా నువ్వు లిస్టు. కొడుక నువ్వు ఇక్కడికి రా, సన్నాసి నువ్వు ఇక్కడికి రా, భారతదేశంలో రా, తుక్కడా తుక్కడా చేసి పారేస్తా. ఎక్కడో ఉండి గాలికి వదిలే గాలి మాటలు మాట్లాడితే తగలబెడతారు జనం. నేను సిగ్గుందా నీకు? సిగ్గుందా? అరే ఎంతమంది నువ్వు మాట్లాడేటటువంటి భాషకి అనవసరంగా మీ మదర్ని మాట్లాడుతున్నారు. పాప ఆవిడ ఏంది, ఎక్కడో ఉన్నటువంటి ఆవిడ. నువ్వు తిరిగిన ఈ దరిద్రమైనటువంటి ప్రపంచము, దరిద్రమైనటువంటి తిరుగుళ్ళు, దరిద్రమైనటువంటి భాషని కంట్రోల్ చేయడానికి నువ్వు ఆవిడ దగ్గర లేవు కదా. ఈ రోజు జరుగుతున్నది కూడా అదే. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. ఈ పిల్లలెవరూ కూడా తల్లిదండ్రుల దగ్గర పెరగట్లేదు. అలాగే ఈ తల్లిదండ్రుల చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా అవినీతితోటి కుళ్ళిపోయి ఉంది. విపరీతమైనటువంటి ధరలు పెరగడం, విపరీతంగా స్కూల్ ఫీజులు పెరగడం. అరే ఒక సగటు మనిషి వీటిల్ని తీర్చుకోవడానికే, ఆ సంపాదన సరిపోక పరుగులు పెట్టడానికే టైం సరిపోవట్లేదురా. ఫాల్స్ ప్రెస్టేజెస్ కోసం మనిషి పరుగులు పెడుతూ విలువలకి తిలోదకాలు ఇచ్చాడు. ఆ విలువలే ఈ రోజు సమాజంలో ప్రశ్నార్థకంగా మిగిలి ఇలాంటి వెధవలు విప్పుకొని తిరుగుతున్నారో, లేకపోతే విప్పేసుకోమని చెబుతున్నారో వాళ్ళందరూ కూడా మన దేశపు స్త్రీల గురించి, మన పురాణాల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తుల గురించి మాట్లాడేటంత ఈ నీచ జాతి మాట్లాడే స్థితికి మనం తీసుకొని వచ్చాం. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? విలువలు ఎక్కడ నేర్పాలండి? ఏ విద్యా వ్యవస్థలో విలువలు ఉన్నాయి? ఏ కుటుంబంలో ఎవరు, ఏ ఆడపిల్లనిచ్చేటటువంటి తల్లిదండ్రులు ఆ కుటుంబంలో అత్తమామలతో కలిసి ఉండమని చెప్పి పంపిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నున్నాయి? ఈ రోజు భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ కునారిల్లిపోయిందమ్మా. అందుకే కొన్ని సంవత్సరాల నుంచి గొంతు చించుకొని అరుస్తున్నాను. కుటుంబము విలువలు, ఇలా ఉండండి, అలా ఉండండి. దయచేసి మీ మనస్తత్వాలు మార్చుకోండి. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎలాంటి మనస్తత్వాలతో ఉంటారో, వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని ఎలా కలుపుకోవాలో మేమంతా గొంతు చించుకొని అరుస్తుంది అలో కొంతమందికి చెబుతున్నాను. ఈ విలువలు నిలబడాలని, స్త్రీకి గౌరవం ఇవ్వాలని. ఏం మాట్లాడేటటువంటి మాటలు, ఎలా మాట్లాడుతున్నారు అనేటటువంటి జ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్నారు. కొంచెమన్నా స్పృహ ఉందా? స్త్రీ స్వేచ్ఛ అంటే ఏంటండి? స్త్రీ స్వేచ్ఛ అంటే ఏంటి?
ఇవాళ బయటికి పోగానే అన్ని వేల మంది ఎందుకు వస్తున్నారండి? మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూడడానికి ఎందుకు బయటికి పరిగెత్తుకొని రావడం లేదు? ఎందుకు రాము మేము? ఎందుకు రాము? వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు అనంటే, ఈ రోజు యువతని నాశనం చేస్తున్నది ఎవరు? ఆ ప్రశ్న మాట్లాడదాం. ఆ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం. మీరు కళ్ళు మూసుకోండి, మీరు దరిద్రులు, మీరు ఇది, మీరు అది అని మాట్లాడుతున్నారే, ఆ దరిద్రుల్ని తయారు చేస్తున్నటువంటి వ్యవస్థలో నువ్వున్నావు, నేనున్నా. నేనే పని చేస్తున్నా, నువ్వే పని చేస్తున్నావు. ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అరే దుస్తులు వేసుకోండమ్మా, ఈ దేశానికి ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయాన్ని గౌరవించండి అమ్మా అని చెప్తుంటే, మన బంగాలు జరగట్లేదా? అవి జరగట్లేదా? ఇవి జరగట్లేదా? చీర కట్టుకుంటే జరుగుతున్నాయి, వాటికి ఏం సమాధానం చెప్తారు? అది కాదండి ఇక్కడ. అరే నువ్వు ఎలా ఉండాలో అది మర్చిపోయా ఆడైనా మగైనా. నీ సంప్రదాయాన్ని నువ్వు తీసి పక్కన పడేసావు, వాడికి ఉన్నటువంటి విలువలు వాడు తీసి పక్కన పడేశాడు. రెండిటి గురించి మాట్లాడదాం ఈరోజు. ఎవడు మాట్లాడుతున్నాడు? ఒరే అన్వేషు, నాలుక కత్తిరించి పారేస్తాం, రారా నువ్వు. భారతదేశం రా, నీకు దమ్ముంటే. ఏంటో నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో 6 కోట్లు ఉన్నాయా? నేను ప్రతి ఒక్క హిందువుకి చెప్తున్నాను, ఈ దరిద్రుడిని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, నిజంగా మీరు గనక ఈ దేశంలో పుడితే, అయ్యల్లారా, పుట్టిన తర్వాత ఎవరికి మేలు చేశారో నాకైతే తెలియదు, కానీ ఈ వెధవను సబ్స్క్రైబ్ చేసి అవతల పడేయండి. అప్పుడు 6 కోట్లు ఈడికి 6 రోజుల్లో సరిపోతాయి, 6 నెలల్లో అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఎక్కడ అడుక్కు తింటాడో చూద్దాం. ఎక్కడ అడుక్కు తినడానికి ఏ దేశంలో స్థిరపడతాడో చూద్దాం. అప్పుడు ఎవడు ఏ భగవంతుడు వీడికి గుర్తొస్తాడో చూద్దాం, ఎవడు ఆదుకుంటాడో చూద్దాం. ఇంకొక విషయం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పొద్దున్నే లెగిస్తే హిందుత్వం, హిందూ ధర్మం, ధర్మం కోసం పోరాడుతున్నాము అని చెప్పేటటువంటి పార్టీ నాయకులకి చెప్తున్నాను. మళ్ళీ పేర్లు చెప్తే ఒక్కొక్కళ్ళకి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి వెధవల్ని ఏం చేస్తున్నారండి? వాక్ స్వాతంత్రము అనేటటువంటి పేరుతోటి విచ్చలవిడితనంగా స్త్రీలను అగౌరవపరుస్తూ, సంప్రదాయాన్ని అగౌరవపరుస్తూ, దేశంలో ఉన్నటువంటి స్థితిని ఏ స్థితి అయితే ఉందో అది నీచాతి నీచంగా ప్రొజెక్ట్ చేసేటటువంటి వీళ్ళ మీద మరి కొంతమంది మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇలాంటి వెధవలు ఈ విధంగా మమ్మల్ని చులకన చేసి, అరే హైందవ ధర్మం అంటే, హిందూ స్త్రీ అంటే, అరే గుడ్డలోని తీసుకొని తిరిగితేనే స్వతంత్రం, స్వేచ్ఛ ఉందని విచ్చలవిడితనాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడవని, కనీసం ప్రాథమిక హక్కులు ఎలాంటివో ఎలా ఉంటాయో కూడా జ్ఞానం లేని ఈ ఇల్లిటరేట్స్ కి సంబంధించి చట్టం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో దయచేసి ముందుకొచ్చి చెప్పండి. చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. పదే పదే చెప్తున్నాను. స్పీచ్లు వద్దు సార్, దయచేసి మాకు ఉపన్యాసాలు వద్దు, కార్యాచరణ చెప్పండి. మేమందరం పొద్దున్నే లెగిస్తే విలువల కోసం మాట్లాడుతున్నాం, వలువల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలం పోరాడుతున్నాం. నాయకులు మీరేం చేస్తున్నారు? నాయకులు ఎంతవరకు పని చేస్తున్నారు? అసలు వీళ్ళ మీద చట్టాలు ఏ విధంగా పని చేస్తున్నాయి? మాకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అతి భయంకరంగా పురాణ స్త్రీలని అగౌరవపరిచినటువంటి ఈ దరిద్రుణ్ణి ఏం చేస్తారో మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వీడి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట మాట్లాడుతున్నాను. దేశం దాటిపోయినటువంటి వాడు ఏదైనా మాట్లాడొచ్చు ఈ దేశపు స్త్రీల గురించి, ఈ దేశం యొక్క ఔన్నత్యం గురించి అనంటే, సార్ మీకు మేము ఓట్లేయడము దండగా, మిమ్మల్ని మేము గెలిపించడము దండగా. దేశంలో స్త్రీ పరిస్థితి ఎలా ఉంది, దేశ సంస్కృతి ఎలా ఉంది, దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని మీరే కాల రాస్తున్నారా? సమాధానం చెప్పండి. ఈ దేశం యొక్క స్థితిని, సంస్కృతిని, సంప్రదాయాన్ని కాల రాయడానికి వాడికి అన్నీ లభిస్తున్నాయి సార్. మాకున్నది ఒక్కటే, ఈ దేశం అనే పిచ్చి, ఈ సంప్రదాయం అనే పిచ్చి, నా దేశాన్ని కాపాడుకోవాలనేటటువంటి నా తపన ప్రతి ఒక్కడిలోనూ ఉంది. భారత్ మాతాకి జై.